శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ ప్రజల నమ్మకానికి టీడీపీ కంచుకోట అనే నమ్మకానికి దృష్టిలో పెట్టుకొని టీడీపీ ప్రభుత్వం హిందూపురం పట్టణానికి మహానగరంగా తీర్చిదిద్దాలని, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని, అన్ని వసతులతో నీరు, డ్రైనేజీ, మంచి రోడ్లు, వీధి దీపాలు మరియు రింగ్ రోడ్లు క్లీన్ హిందూపూర్గా తీర్చిదిద్దాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ డిమాండ్ చేస్తుంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ కి, హిందూపురం మున్సిపల్ కమిషనర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అసెంబ్లీ జనరల్ సెక్రటరీ మౌలానా అంజాద్ అలీ, వైస్ ప్రెసిడెంట్ సి దాదాపీర్, అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఫటాన్ నూరు మొహమ్మద్, అసెంబ్లీ సభ్యులు షేక్ మొహమ్మద్ ఉమర్, ఇమ్రాన్ షేక్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. మన ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి రహమత్పూర్ సర్కిల్ వరకు దాదాపుగా 5-6 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అతి త్వరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ రోడ్డును పూర్తి చేయాలని కమిషనర్ గారికి, చైర్మన్ గారికి కోరడం అయినది. అదేవిధంగా ఇక్కడ రహమత్పూర్ సర్కిల్ నుంచి బెంగళూరు బైపాస్ రోడ్ ఆటోనగర్ వరకు, రహమత్పూర్ ఎల్ఐసి వరకు విద్యుత్ దీపాలు వేపించడం జరిగింది. అక్కడి నుంచి అదేవిధంగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వంకి, అదేవిధంగా కమిషనర్ గారికి, చైర్మన్ గారికి కోరడం అయినది. అదేవిధంగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా హిందూపురం పట్టణానికి రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా హిందూపురానికి మనసులో పెట్టుకొని, ఎందుకంటే చాలామంది ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి ఇక్కడ కంచుకోట అంటారు. టీడీపీ ప్రభుత్వం ఇక్కడ చేసి చూపించాలని, ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటే డిమాండ్ చేస్తున్నది. హిందూపురం పట్టణానికి ఒక గ్రీన్ సిటీగా, ఒక హైటెక్ సిటీగా, నీళ్ళ వసతితో, డ్రైనేజీ వసతి, మంచి వసతి, అదేవిధంగా సౌకర్యం ప్రతి ఒక్కటి, స్ట్రీట్ సౌకర్యము, రింగ్ రోడ్ సౌకర్యము, రోడ్ల సౌకర్యము ప్రతి ఒక్కటి పూర్తి చేయాలని మేము కమిషనర్ గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. జై హింద్, జై ఎస్డిపి.